జ్యూసీగా ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించే ఈ స్వీట్ చేయడం కోసం ముందుగా గిన్నెలో 3/4 కప్పు పొట్టుతో ఉండే పెసరపప్పు తీసుకొని 1/4 కప్పు పొట్టు మినపప్పు కూడా వేసి మొత్తం 1 కప్పు అయిన ఈ పప్పులను ఒకసారి బాగా కడిగి నీళ్లు పోసి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఎలాంటి సోడా వాడకుండా ఈ స్వీట్ గుల్లగా క్రిస్పీగా రావాలంటే పొట్టుతో ఉండే పప్పులను మాత్రమే తీసుకోవాలి. చక్కగా నానిన వీటిని గట్టిగా పిసికి పొట్టంతా తీసి శుభ్రంగా కడుక్కోవాలి. అవసరమైతే రాళ్లేమైనా ఉంటే గాలించుకోవడం మంచిది. ఈ పప్పును పక్కన పెట్టుకొని ముందుగా పాకం కోసం స్టవ్ మీద కడాయి పెట్టి 1 కప్పు పప్పులకి 2 కప్పుల పంచదార 1.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ట్రెడిషనల్గా ఈ స్వీట్కి పంచదారనే వాడతారు. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 5-6 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. 5-6 నిమిషాల తర్వాత పాకం బాగా ఉడికి